సాధారణంగా హాస్పిటల్ అంటే మీకేం గుర్తొస్తుంది? పేషెంట్లు, డాక్టర్లు అలాగే ఎప్పుడూ గందరగోళంగా ఉండటం. ఒకరు నవ్వితే ఇంకొకరు ఏడుస్తారు. ఇదే కదా! హాస్పిటల్ అంతా కూడా జనన మరణాల చక్రంలాగా మీ కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది. మరి అలాంటి హాస్పిటల్‌లో కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ సంఘటన అదే హాస్పిటల్‌లో పనిలో జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తికి ఎదురైన భయంకరమైన సంఘటన. ఈ స్టోరీ విన్న తర్వాత అసలు ఇలా కూడా ఆత్మలుంటాయా అనిపిస్తుంది మీకు. పదండి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు ఇప్పుడే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, నా పేరు లోకేష్. వైజాగ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఉంటున్నాను. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఒక 2 ఏళ్ల పాటు గ్యాప్ అయితే తీసుకున్నాను. తర్వాత డిగ్రీ చేద్దాము అని కాలేజ్కి వెళ్ళినా నాకు పెద్దగా చదువైతే అవ్వలేదు. ఇంకా ఏదో ఒక పని చేసుకోవాలి అనుకున్నాను. నాకు ఒక తమ్ముడు, వాడి పేరు ప్రవీణ్. వాడైతే చాలా బాగా చదువుతాడు. మా అమ్మా నాన్నల ఉద్దేశం ఏంటంటే మేమిద్దరం కూడా చదివి ఏదో ఒక ఉద్యోగం చేసి వారి కష్టాలు తీరుస్తాము అన్నటువంటి ఆశ. ఇక నా విషయానికి వస్తే అంతకంటే ఎక్కువగా చదవటం నా వల్ల కాలేదు. ఒకరోజు నేను మా అమ్మా నాన్నలిద్దరికీ కూడా చెప్పాను, అమ్మా, నాన్న, నేను ఇంకా చదవాలి అనుకోవటం లేదు. ఏమైంది? సడన్గా చదవాలి అనిపించకపోవటం ఏంటి? అంటే నాకేదైనా చిన్నదో పెద్దదో పని చేసుకుందాము అనిపిస్తుంది. ఆల్రెడీ నా ఫ్రెండ్ మణికంఠతో మాట్లాడాను. అదే ఇంటర్లో నా క్లాస్మేట్ ఉన్నాడు కదా, మన పక్కూరు. ఆ అబ్బాయి తెలుసు. 1-2 సార్లు మన ఇంటికి కూడా వచ్చాడు కదా, తనే నాన్న. తను వైజాగ్లోని ఒక చిన్న హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. మరీ చిన్నదేమీ కాదు, మంచి హాస్పిటలే. అక్కడ ఒక సూపర్వైజర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది అంటున్నాడు. ఎందుకైనా మంచిది ఇప్పుడే వెళ్ళి జాయిన్ అయిపోతాను, మీరు నన్నేమీ అనొద్దు అనేసరికి, ఇక మా అమ్మా నాన్నల విషయానికి వస్తే మాకెంతో ఫ్రీడమ్ ఇచ్చేవారు. మేమేమన్నా సరే పెద్దగా అబ్జెక్షన్ అయితే ఉండేది కాదు. మాకేం నచ్చితే అదే చేయమనేవారు. ఇక నా అభిప్రాయానికి కూడా వారైతే ఏమీ అనలేదు. సరే, ఎప్పుడు వెళ్తున్నావు మరి అనగా, ఇంకొక 3 రోజుల్లో వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. అలానే అన్నారు. తరువాత ఒక 3 రోజుల పాటు మా అమ్మా నాన్నలతో గడిపి నేను వెంటనే వైజాగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోవటం జరిగింది. ఇక నా ఫ్రెండ్ మణికంఠ ఉంటుంది. హాస్పిటల్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో వెనుక వైపు నుండి ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది. అలా వెళ్తే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే సుమారుగా 1.5 కిలోమీటర్న్నర లేదా 2 కిలోమీటర్ల దూరం మాత్రమే. స్ట్రైట్గా వెళ్తేనే కొంచెం ఎక్కువ దూరం. ఇక రూమ్కి వెళ్ళిన వెంటనే వాడు నన్ను రిసీవ్ చేసుకున్నాడు. అక్కడ పని ఎలా ఉంటుంది అన్నీ కూడా చాలా వివరంగా చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే తనతో పాటు నన్నైతే తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక మెయిన్ వ్యక్తికైతే పరిచయం చేశాడు. తాను ఏ డ్యూటీ చేయాలి, ఎలా చేయాలి అన్నీ వివరంగా చెప్పి, ఇంకా లేట్ వద్దు, ఈరోజే జాయిన్ అయిపో అని చెప్పాడు. నేను ఆ రోజే హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యాను. ఇక నా ఫ్రెండ్ చెప్పినట్టుగా అంతా కూడా బాగానే ఉంది. ఎలా అంటే, కొత్త వాతావరణం అయినప్పటికీ కూడా ఏదో పని వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పని చేయించుకుంటే సరిపోతుంది. పేషెంట్లో ఉన్నటువంటి ఆ రూమ్స్ అయితే క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. అది మాత్రమే మేము చేయాల్సింది. మేమేమీ పెద్దగా పని చేయని అవసరం లేదు, వాళ్ళతో చేయించడం మాత్రమే మా పని. ఇక వాడు నేను కలిపి 4th ఫ్లోర్ అలాగే 5th ఫ్లోర్ని మేమిద్దరం కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఇక మిగతా ఫ్లోర్లో అయితే వేరే ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. కొద్ది రోజులంతా కూడా బాగానే ఉంది. మా ఇద్దరికి కూడా ఎక్కువగా మార్నింగ్ డ్యూటీ అయితే పడేది. ఇక హఠాత్తుగా మా ఇద్దరికి డ్యూటీలు అయితే మార్చడం జరిగింది. వాడికి మార్నింగ్ వచ్చింది, అలాగే నాకైతే నైట్ డ్యూటీ పడింది. అయినా సరే చేయక తప్పదు. హాస్పిటల్ అయితే చాలా పెద్దది. నాకు వాడు చెప్పినప్పుడు చిన్నదే అనుకున్నాను, కానీ 5 ఫ్లోర్లు ఉన్నప్పటికీ చాలా విశాలంగా ఉండేది. పేషెంట్లు కూడా ఎక్కువగా ఉండేవారు. వారు కూడా ఎలా అంటే, మన ప్రాంతానికి సంబంధించిన వారు మాత్రమే కాదు, ఒడిస్సా అలాగే వేరు ప్రాంతాల నుండి వస్తూ ఉండేవారు. వారంతా కూడా నిత్యం తిరుగులాడుతూ ఉండటంతో అక్కడ డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. దుమ్ము, ధూళి, ఇసుక
ప్రతిసారి కూడా క్లీన్ చేయాల్సి వస్తూ ఉండేది. ఒకవేళ ఎవరైనా పేషెంట్ అనేవాడు రూమ్ ఖాళీ చేస్తే తప్పకుండా వెళ్ళి చూసుకుని మరీ మొత్తాన్ని క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యేంత వరకు కూడా దాన్ని చాలా క్లీన్గా చూసుకోవాలి. ఇక అదే పని నేను చేస్తున్నాను. నాకైతే నైట్ డ్యూటీ అని చెప్పాను కదా, ఆ రోజు రాత్రి సరిగ్గా 11:30 గంటల సమయానికి అప్పుడే ఒక పేషెంట్ అయితే ఏదో ఎమర్జెన్సీ ఉండి ఆ రూమ్లో అడ్మిట్ అవ్వటం జరిగింది. మేము ఆ టైంలో ఉన్నాం కూడా. అది ఎలాంటి కేసు అంటే మామూలు కేసు అయితే కాదు. ఎవరో ఒక ఆడపిల్ల ఒంటిపైన కిరోసిన్ పెట్టుకుని నిప్పంటించుకుంది. అలాంటి కేసు అది. అప్పటికే తన యొక్క బాడీ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. అమ్మాయి బ్రతికే ఛాన్స్ కూడా లేదు అని చెప్పారు. కానీ వారి ప్రయత్నంగా వారైతే హాస్పిటల్కి తీసుకువచ్చారు. నేను అదంతా కూడా నా కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో నేను ఆ రూమ్ని క్లీన్ చేస్తూ ఉన్నాను. సడన్గా వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయినైతే రూమ్లో పెట్టేశారు. నాకైతే కొంచెం గందరగోళంగా అనిపించింది. నా జీవితంలో ఫస్ట్ టైం చూశాను ఎవరైనా కాలిపోతే ఎలా ఉంటుంది అని. కొంచెం భయంగా అనిపించింది. అయినా సరే తప్పదు, మా పని అయితే మేము చేస్తున్నాం. ఇంకా కొంచెం మాత్రమే క్లీనింగ్ ఉంది అనగా అప్పటికే వాళ్ళు పేషెంట్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా అక్కడ బట్టలు అన్నీ సర్దుకుంటున్నారు. నేను వాళ్ళతో చెప్పాను, ఒక్క 5 నిమిషాల పాటు బయట ఉండండి, మేమంతా కూడా క్లీన్ చేస్తాము అని. ఇక మేము చెప్పగానే వాళ్ళైతే బయటకు వెళ్ళిపోయారు. బయట అప్పటికి డ్యూటీ డాక్టర్ అయితే లేరు. ఆ టైంలో వాళ్ళు పెద్దగా ఉండరు. అంటే మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోయే డాక్టర్ మాత్రమే ఉంటారు. తను కూడా అప్పుడే ఏదో పని ఉండి వేరే ఫ్లోర్కి అయితే వెళ్ళారు. రౌండ్స్ చూసుకుంటూ వచ్చేసరికి సుమారుగా ఒక 10 లేదా 20 నిమిషాలు పడుతుంది అని చెప్పారు. ఇంకా అంతవరకు వారు వెయిట్ చేయాల్సి ఉంది. నేను చెప్పడంతో వాళ్ళైతే బయట ఉన్నారు. లోపల అమ్మాయిని మాత్రం అదే బెడ్ పైన వేసి ఉంచారు. సాధారణంగా నేను అలాంటి సిచ్యువేషన్లో ఎవరిని చూడలేదు. నా జీవితంలో మొట్టమొదటిసారి. అది కూడా చాలా భయంకరంగా ఉంది. ఇంకా నాకు తనని ఎక్కువసేపు చూడాలి అనిపించలేదు. కానీ మనిషి యొక్క ఆతృత అనేది ఎలా ఉంటుంది, ఏం చూడకూడదు అనుకుంటామో అదే చూడాలి అనిపిస్తుంది. ఒకవైపు పని చేయిస్తూనే నేనైతే తనని చూస్తూ ఉన్నాను. ఇంకా ఆ అమ్మాయి ఉన్నటువంటి బెడ్ కింద అక్కడేదో బాగా చెత్తగా ఉన్నట్టుగా ఉంది. అంటే అక్కడేవో కొంచెం మరకలు ఉన్నట్టుగా. అక్కడ లైటింగ్ కూడా సరిగ్గా లేదు. నా పక్కనే క్లీన్ చేస్తున్న అమ్మాయికి చెప్పాను, అమ్మాయి ఒకసారి ఆ బెడ్ దగ్గర చూడు అంది. తను ఎక్కడా కనపడటం లేదు అంది. అదుగో అమ్మా ఈ బెడ్ దగ్గర, ఇదిగో చూడు అని వెంటనే బెడ్ దగ్గరికి వెళ్ళి నా చేతిని పెట్టి అలా చూపిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ అమ్మాయి నా చెయ్యినైతే చాలా గట్టిగా పట్టుకుంది. వెంటనే నా చేతిని వెనక్కి లాక్కున్నాను. వదిలేసింది, కానీ నా వైపు చూస్తూ అదో రకంగా మొహం పెట్టింది. దానికి అర్థం ఏంటో కూడా నాకు తెలియదు. ఒక్క క్షణం పాటు భయపడిపోయాను. వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేసి, మీరు ఇమీడియట్గా క్లీన్ చేసి వేరే రూమ్కి అయితే రండి, ఆ తర్వాత వాళ్ళను కూడా పంపించండి అని వెంటనే బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాను. నాకేం అర్థం కాలేదు. ఏంటి ఆ అమ్మాయి నా చేతిని ఎందుకు పట్టుకుంది అనుకున్నాను. సాధారణంగా మన ఒంటిపైన ఏదైనా చిన్న గాయమైతేనే మనం అస్సలు ఉండలేం. అలాంటిది ఒళ్ళంతా కూడా ఆ విధంగా ఉంటే ఆ అమ్మాయి ఎంత నరకాన్ని అనుభవిస్తుందో కూడా కనీసం చెప్పలేము. మాటల్లో వర్ణించలేనంత బాధ అది. సరేలే, భగవంతుడు ఒక్కొక్కడికి ఎందుకు ఇలాంటి జీవితాన్ని ఇస్తాడు ఏంటో. అయినా ఇంత అందమైన జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటారు? ఇంకా వేరే మార్గమే లేదా? దేనికైనా పరిష్కారం ఉంటుంది కదా. ప్రతిదానికి చనిపోవటం మాత్రమే మార్గం కాదు. ఏంటో ఈ మనుషులు. అలా అనుకుంటూ నేను అక్కడే ఉండగా ఈలోగా మా వాళ్ళైతే ఆ రూమ్ మొత్తాన్ని క్లీన్ చేశారు, బయటకు వచ్చారు. ఇంకా వేరొక 2 రూములు అయితే పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా నేనైతే వెళ్ళి క్లీన్ చేస్తున్నాను. అప్పటికి మా పని అయితే పూర్తయింది. ఇక ఆ టైంకి నా ఫ్లోర్లో ఏ పని కూడా లేదు. ఏ పెండింగ్ లేకపోవడంతో వెంటనే వాళ్ళనైతే క్రిందకు వెళ్ళిపోమని చెప్పాను. నేను పైనుండి క్రిందకి దిగి మా హాస్పిటల్కి ఎదురుగా ఒక పెద్ద మామిడి చెట్టు అయితే ఉంటుంది. సరిగ్గా అదే మామిడి చెట్టు కింద కూర్చున్నాను. ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఎంత సమయం గడిచిందో ఏమో తెలియదు. కాసేపటికి మళ్ళీ నేను హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. ఇంకా అప్పుడే పైనుండి ఎవరో ఏడుస్తున్నట్టుగా ఓ శబ్దం. నేను 4th ఫ్లోర్లో ఉన్నాను.
ముందుగా నేను క్లీన్ చేసింది 5వ ఫ్లోర్. ఆ టైంలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వచ్చేసరికి కింద నుండి ఎవరో పరిగెత్తుకుంటూ మీదకు వెళ్తున్నారు. నేను కూడా వారితో పాటు పైకి వెళ్ళి చూస్తే మా హాస్పిటల్కి ముందు నేను క్లీన్ చేసినటువంటి ఆ రూమ్కి ఏ అమ్మాయినైతే తీసుకొచ్చారో తను అక్కడ చనిపోయి ఉంది. చూడగానే కొంచెం మనసుకు అదోలా అయిపోయింది. వెంటనే తన బాడీని అప్పటికప్పుడైతే షిఫ్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ టైంలో అంబులెన్స్ ఎక్కడ దొరుకుతుంది అని చూస్తూ ఉండగా ప్రైవేట్గా వారు వేరే అంబులెన్స్ అయితే మాట్లాడుకుని పెట్టుకున్నారు. అసలు ఎప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది అని అడిగితే నాకు ఆ సిస్టర్ చెప్పిద్ది. వచ్చిన తర్వాత 1 గంటలోపే అమ్మాయి చనిపోయింది. డాక్టర్ వచ్చి ఇలా చెక్ చేశారు. ఏదైనా ట్రీట్మెంట్ అయితే కష్టమే, పోనీ ఉంచండి ఏదైనా చూద్దాము అనుకున్నారు. అమ్మాయికి అప్పటికే పూర్తిగా ఒళ్ళంతా బర్న్ అయిపోయింది. బతికే అవకాశం కూడా లేదని చెప్పారు. మరి ఇంత తొందరగా చనిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. అలా చెప్పింది ఆమె. ఇంకా నాకైతే కొంచెం షాకింగ్గా అనిపించింది. ఏంటో ఇంత మంచి అమ్మాయి వయసులో ఉన్నటువంటి ఈ పిల్ల ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయింది. మొదటిసారిగా నేను అలాంటి సన్నివేశాన్ని చూడటంతో చాలా బాధగా అనిపించింది. మామూలుగా అయితే హాస్పిటల్లో పనిచేసే వారికి ఇలాంటివన్నీ కూడా కామనే కదా. కానీ నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి కనీసం 1 నెల రోజులు కూడా కాలేదు. మరి నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంక వెంటనే అప్సెట్ అయ్యి పైనుండి మళ్ళీ క్రిందకైతే వెళ్ళిపోయారు. బయట ఉన్నటువంటి ఆ పార్కింగ్ లాట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ చాలా చల్లగా గాలి వీస్తూ ఉంది. ఈలోగా అమ్మాయి బాడీని అయితే క్రిందకి తీసుకొచ్చారు. అంబులెన్స్ కూడా వచ్చింది. ఇక ఆ అమ్మాయి బాడీని అంబులెన్స్లోకి ఎక్కిస్తూ ఉండగా సడన్గా ఎందుకో నా యొక్క దృష్టి మళ్ళీ అమ్మాయి పైన పడింది. అలా దూరం నుండి గమనిస్తూ ఉండేసరికి 1 క్షణం పాటు ఏదో నల్లగా మసగ్గా నా కళ్ళు మొత్తాన్ని కమ్మేసినట్టయింది. అదేంటో తెలీదు. కొన్ని క్షణాల్లోనే మళ్ళీ తేరుకున్నాను నేను. వెంటనే అంబులెన్స్లో అమ్మాయి బాడీని ఎక్కించి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. అంతే, ఆ రోజు ఆ విధంగా గడిచిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నా డ్యూటీ పూర్తి చేసుకుని నేనైతే హాస్పిటల్ నుండి మళ్ళీ నా రూమ్కైతే చేరుకున్నాను. ఇక ఉదయం అంతా కూడా పడుకున్నాను. మధ్యాహ్నం లేచి భోంచేసి ఇంకా ఏవో చిన్న చిన్న పనులుంటే చూసుకున్నాను. ఇక ఆ రోజు సాయంత్రానికి యథావిధిగా మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాను. 3 రోజుల పాటు నైట్ టైం అయితే పని ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నీకు షిఫ్ట్ మారుస్తాను అని చెప్పారు మేనేజర్ గారు. సరే అన్నారు నేను. ఇక ఆ రోజు కూడా క్లీనింగ్ పని అయితే మొదలు పెట్టాం. ఆ రోజు పెద్దగా పేషెంట్లు లేరు, అలాగే డిశ్చార్జీలు కూడా లేవు. ఉన్న రూమ్స్ అన్నీ కూడా చాలా వరకు నీట్గానే ఉన్నాయి. సో ఎక్కువగా పని చేయాల్సిన అవసరం లేదు. ఏదో పైన చేసుకుంటూ అలా వచ్చేయడం జరిగింది. సరిగ్గా రాత్రి 12 గంటలకి నా పని అయితే పూర్తయిపోయింది. క్రింద ఉంటే కొంచెం విసుగ్గా ఉంది అని నా గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుందాము అని మెల్లగా నేనైతే డాబా పైకి చేరుకున్నాను. ఆ టైంలో పెద్దగా అక్కడ ఎవ్వరూ లేరు. నాకున్న అలవాటు ఏంటంటే పని లేకపోతే ఎప్పుడు ఒక చోట ఉండే అలవాటు అస్సలు లేదు. ముందుగా క్రింద అయితే ఉన్నాను. అక్కడ ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. ఇక అదే టైంలో నా గర్ల్ ఫ్రెండ్ పల్లవి నాకైతే ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడో తీర్థయాత్రకు వెళ్ళారు. ఇక అదే టైం తనకి దొరికింది అని మిడ్నైట్లో కాల్ చేసింది. తనతో క్రింద మాట్లాడుతూ ఉంటే మిగతా వారంతా కూడా ఏదో మాట్లాడుతున్నాను అన్నట్టుగా గమనిస్తున్నారు. అదైతే నాకు కొంచెం నచ్చలేదు. విసుగ్గా అనిపించి, అంటే ప్రైవసీగా మాట్లాడాలి అనిపించింది. వెంటనే క్రింద నుండి నేనైతే హాస్పిటల్ యొక్క టెర్రస్ పైకి వెళ్ళిపోయాను. అలా మేడ మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను. ఇక హాస్పిటల్ యొక్క టెర్రస్ అంతా కూడా చాలా వరకు నిర్మానుష్యంగా, అంటే పెద్దగా ఎవరు పైకొచ్చి ఉండేవారైతే ఉండరు. ఎవరు గదుల్లో అయితే వారు ఉంటారు. ఇక అదే టైంలో ఎవ్వరూ లేరు అని నేను చాలా హాయిగా నా గర్ల్ ఫ్రెండ్తో ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నాను. 10 నిమిషాల పాటు అంతా బాగానే ఉంది. సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ నేను కూర్చున్నటువంటి ఆ ప్లేస్ నుండి సరిగ్గా 20-25 అడుగుల దూరంలో, అంటే హాస్పిటల్ చాలా వెడల్పుగా ఉంటుంది అన్నాను కదా, అక్కడి నుండి నా వైపు, అంటే ఎడం వైపు నుండి చూస్తుంటే అన్ని అడుగుల దూరంలో ఎవరో నిలబడి నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. నాకేం అర్థం కాలేదు. ఏదో చీకట్లో నీడలా కనబడుతుంది అనుకున్నాను. నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూనే, పల్లవి
ఒక్క నిమిషం ఆగు అని అలా తీక్షణంగా చూసేసరికి చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయి అక్కడే నిలబడి నన్ను గమనిస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకో ఎందుకో చాలా భయంగా అనిపించింది. మనసుకు కూడా ఏదోలా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉండకూడదు అని వెంటనే నేను పైనుండి క్రిందకు వచ్చేస్తూ ఉంటే సడన్గా నా చెయ్యి పట్టుకుని ఎవరో చాలా బలంగా లాగారు. ఎలా అంటే ఒక మనిషి పట్టుకుంటే ఎలా ఉంటుంది, అచ్చం అలానే. నేను వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి నా వెనుక ఏమీ లేదు, అంతా చీకటి మాత్రమే. ఇంక నాకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. వెంటనే చాలా వరకు భయపడిపోవటంతో నా గర్ల్ ఫ్రెండ్తో నువ్వు లైన్లో ఉండు, నేను ఇప్పుడే క్రిందకు వెళ్తాను అన్నారు. పరిగెత్తుకుంటూ క్రిందకైతే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక రిసెప్షన్ పక్కనే ఉన్నటువంటి వాటర్ అయితే తీసుకుని గుక్క తిప్పకుండా మొత్తాన్ని తాగేసి అప్పుడు ఫ్రీ అయ్యాక నా గర్ల్ ఫ్రెండ్తో చెప్పారు, ఇలా జరిగింది నాకు అని. మంచివాడివే, హాస్పిటల్లో ఉంటున్నావు కదా, ఇలాంటి గాలి అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు, వీలైతే దేవుడు బొట్టు కూడా పెట్టుకో అని చెప్పిద్ది. తాను చెప్పిన మాట కూడా నాకైతే కరెక్ట్ అనిపించింది. అయితే మా హాస్పిటల్కి బయట ఒక చిన్న శివాలయం అయితే ఉంటుంది. మరీ పెద్దది కాదు, చాలా చిన్నది. వెంటనే అక్కడికైతే వెళ్ళారు. అక్కడ బయట విభూది కూడా ఉంటుంది. వెంటనే విభూతిని తీసి నుదురు పెట్టుకున్నాక అప్పుడు నా మనసైతే కొంచెం శాంతించింది. ఇక ఆ రాత్రి జరిగిన సంఘటన అది నిజమా లేదంటే నాకు అలా అనిపించిందో కూడా అర్థం కాలేదు. మెల్లగా డ్యూటీ అయితే పూర్తి చేసుకున్నాను. మరుసటి రోజు ఉదయానికి నేను యథావిధిగా నా రూమ్కి అయితే వెళ్ళిపోవటం జరిగింది. ముందే మీకు చెప్పాను కదా, నా ఫ్రెండ్కి అలాగే నాకు షిఫ్టులు అయితే మార్చడం జరిగింది అని. ఇక ఆ రోజు మా ఇద్దరికీ కూడా ఒకే షిఫ్ట్ వేస్తాను అని చెప్పారు. ఇంకా ఏం పర్వాలేదు అనుకున్నా. ఉదయం నేను రెస్ట్ తీసుకున్నాను. వాడు ఆ రోజు ఎక్స్ట్రా డ్యూటీకి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రానికల్లా నాతో పాటు మామూలు డ్యూటీకి కూడా రావటం జరిగింది. ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. మా పనులు మేము చేసుకుంటున్నాం. సరిగ్గా రాత్రి 11:30 గంటలకి వాడి పని నా పని ఇద్దరిది కూడా పూర్తయింది. ఇక వెంటనే వాడు నేను కలిసి క్రిందకి వెళ్ళి అదే మామిడి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా నేను హఠాత్తుగా మాట్లాడుతూ ఏదో బొమ్మలా ఒక్కసారిగా నిల్చొని ఉండిపోయాను. ఎలా అంటే ఏ కదలిక లేదు. నా మాటలు ఆపేశాను. తీక్షణంగా వాడినే చూస్తున్నట్టుగా ఉండిపోయాను. వాడు షాక్ అయ్యాడు. రేయ్, ఏమైందిరా నీకు, నన్ను అలా చూస్తున్నావేంటి? నిన్నే, నాలో ఏ కదలిక లేదు, ఏంట్రా బల్లం కొట్టిన రాయిలా అలా చూస్తావేంటి అని ఒక్కసారిగా నా భుజాన్ని తాకేసరికి అప్పుడు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. ఏమైందిరా, ఏమైంది, మనం ఎక్కడున్నామో అని అనేసరికి, రే నీకేమైనా పిచ్చారా లోకేష్, ఎక్కడున్నావు అంటావేంటి, ఇక్కడే కదా మాట్లాడుతున్నా. అలా కాదురా, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అన్నాను నేను. ఏంట్రా, ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అనగా, అదేరా ఇంతవరకు నా పక్కనే కూర్చుంది కదా, అదే ఆ కాలిపోయిన అమ్మాయి అనేసరికి ఒక్కసారిగా వాడి గుండె చల్లు మందే. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నా నువ్వు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, కాలిపోయిన అమ్మాయి అంటావు, నీతో ఉంది అంటున్నావు, అసలేమైందో చెప్పరా నీకు అనగా నాకేం అర్థం కాలేదు. ఒక్క క్షణం పాటు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. వెంటనే అక్కడి నుండి గబగబా నడుచుకుంటూ హాస్పిటల్ బయట ఒక ట్యాప్ అయితే ఉంటే దాని దగ్గరికి వెళ్ళి చల్లని నీళ్ళతో ముఖాన్ని కడుక్కున్నాను. అప్పుడు మళ్ళీ ఆ చుమ్మంతా వదిలినట్టయింది. వాడైతే నన్ను అడుగుతున్నాడు, ఏమైందిరా నీకు, ఉన్నట్టుండి ఎందుకలా మారిపోయావు, ఎవరో అమ్మాయి అంటున్నా, కాలిపోయిందా అంటున్నా, అసలేంటి సంగతి అనగా నేనేం చెప్పలేదు. ఏం లేదులేరా, ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది, కొంచెం టెన్షన్లో ఉన్నానంతే అని చెప్పారు. వాడు కూడా ఆ విషయాన్ని పెద్దగా అయితే పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాడు. ఇక ఆ ఒక్కరోజే ఇద్దరం కూడా నైట్ డ్యూటీ చేయడం జరిగింది. మరుసటి రోజు నుండి మేమిద్దరం కూడా మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్లాల్సి ఉంది. ఇక మేమైతే మధ్యాహ్నం డ్యూటీని ఎంచుకోవటం జరిగింది. యథావిధిగా వాడు నేను డ్యూటీకి వెళ్తున్నాం. సరిగ్గా రాత్రి 10 అలాగే 11 గంటలకైతే రిటర్న్ వస్తున్నాం మేము. ఇక ఆ టైంలో వచ్చి భోంచేసి పడుకునేసరికి దాదాపుగా అర్ధరాత్రి అవుతుంది. ఒక 2-3 రోజుల పాటు అంతా బాగానే ఉంది.
కానీ మూడవ రోజు రాత్రి మాత్రం నేను హాయిగా నిద్రపోతూ ఉంటే సడన్గా నా చేతికి ఎవరో చాలా పొడుగ్గా ఉన్నటువంటి మనిషి యొక్క జుట్టయితే తాకినట్టయింది. కొన్ని క్షణాల పాటు ఏం తెలియలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ జుట్టు నా చేతి మీద, అంటే చేతి మీద నుండి మెల్లగా జరుపుకుంటూ నా ముఖం మీద వచ్చి పడుతుంది. కొంచెం ఇరిటేటింగ్గా అనిపించి వెంటనే కళ్ళు తెరిచాను. అంతే. అలా చూసేసరికి ఆ రోజు హాస్పిటల్లో ఎవరినైతే నేను చూశానో, అంటే కాలిపోయినటువంటి శరీరంతో ఉన్నటువంటి అదే అమ్మాయి ఇప్పుడు కూడా అంతే భయంకరమైనటువంటి రూపంలో నా ముఖానికి తన ముఖాన్ని చాలా దగ్గరగా పెట్టి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. ఓ రకమైనటువంటి నవ్వు నవ్విద్దే. తన రూపాన్ని ఆ రోజు చూడటమే చాలా కష్టంగా ఉంది. మరి అలాంటిదే ఇప్పుడింత దగ్గరగా చూసేసరికి భయంతో గట్టిగా అరవాలి అనుకున్నారు. కానీ అప్పుడే నా గొంతు కూడా ఎవరో నొక్కేసినట్టయింది. ఏమీ బయటకు రాలేదు. నేను అరుస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నా గొంతు నుండి ఏం బయటికి రావటం లేదు. అలా గట్టిగా మూలుగుతూ ఉండేసరికి నా పక్కనే నిద్రపోతున్నటువంటి మణికంఠకు మెలకు వచ్చింది. వెంటనే వాడు మేలుకొని చూస్తే నా ఒళ్ళంతా కూడా అటూ ఇటూ విరుస్తున్నట్టుగా తిరుగుతూ గొంతు ఎవరో నొక్కుతున్నట్టుగా ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. వెంటనే వాడు నన్ను గట్టిగా పట్టుకొని అలా కుదిపేసరికి ఒక్కసారిగా మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు. రే, ఏమైందిరా నీకు? ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు అని అడిగేసరికి వాడికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. మెల్లగా లేచి గదంతా కూడా తిరిగి చూసుకుంటున్నాను, ఎక్కడైనా ఏమైనా ఉందేమో అని. నేనలా చుట్టూ తిరిగి చూస్తుంటే వాడు నన్ను అడుగుతున్నాడు, ఏమవుతుందిరా నీకు? ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పు. నిన్న కూడా అలానే చేసావు, ఈరోజేమో ఇలా చేస్తున్నావు. ఏదైనా అయితే నాతో చెప్పరా బాబు. మళ్ళీ పెద్దదైందంటే లేనిపోని తలనొప్పి. మీ అమ్మా నాన్నలకు మళ్ళీ నేను సమాధానం చెప్పుకోవాలి. నేను తీసుకొచ్చినందుకు నా మీదకి వస్తుంది అనేసరికి ఇక ఎంత జరుగుతున్నా సరే చెప్పకుండా ఉంటే మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అన్న భయం ఏర్పడింది. వెంటనే మణికంఠతో జరిగిందంతా కూడా పోసగుచ్చినట్టుగా వివరంగా చెప్పారు. అవునారా? మరి ఎంత జరుగుతున్నా సరే నాకెందుకు చెప్పలేదు అనగా, లేదురా, మొదట్లో ఏదో మేడ మీద కనిపించింది, అప్పుడేదో నీడ అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇలా మొన్న మనిద్దరం కూడా మాట్లాడుకుంటున్నాం కదా, అప్పుడు కూడా ఎవరో అమ్మాయి నా పక్కనే వచ్చి నన్ను చూస్తున్నట్టుగా అనిపించిందిరా. సడన్గా ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయాను. రే, ఏమైనా చెప్పు, నాకెందుకో కొంచెం భయంగా ఉందిరా. ఇది ఎక్కడితో వదిలిపెట్టేలా లేదు. ఎందుకైనా మంచిది, రేపు ఉదయాన్నే మనం ఒక బాబా దగ్గరికి వెళ్దాం. తన దగ్గరికి నేను తీసుకువెళ్తాను. మన హాస్పిటల్కి దగ్గరలోనే ముస్లిం వాళ్ళు ఉండే ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక చిన్న దర్గా ఉంటుంది. గతంలో ఈ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి కొత్తలో తెలియకుండా ఒకసారి నేను పోస్ట్ మార్టం రూమ్ వెనుక వైపుగా వెళ్ళానురా. అప్పుడు నాకేదో గాలి పట్టింది. ఒక 2-3 రోజుల పాటు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాను. నన్ను గమనించి మన వాళ్ళే చెప్తే ఆ బాబా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక చిన్న తాయెత్తు ఇచ్చాడ్రా. అది కట్టుకున్నాక అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పటికైతే పడుకో, నువ్వేం భయపడుకో. రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్దాంలే. 7-8 గంటలకల్లా అతనైతే ఉంటాను అని చెప్పి వాడు నాతో పాటు పడుకున్నాడు. ఇంకా నాకు ఎంత భయంగా ఉంది అంటే మళ్ళీ ఎక్కడది వచ్చినా పక్కనే ఉంటుంది అన్న భయంతో పూర్తిగా అటువైపు కాకుండా వాడి వైపుగా తిరిగి వాడిపైన ఓ కాలు అలాగే చెయ్యి వేసి దుప్పటి మొత్తాన్ని పూర్తిగా కవర్ చేసి మరీ భయంతో పడుకున్నారు. ఆ రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే వాడైతే వేగంగా నిద్రలేచాడు. ఇంకా అప్పటికి నేనైతే నిద్రపోతూ ఉన్నాను. వాడు వెంటనే వాష్రూమ్కి వెళ్ళాడు, అలాగే టిఫిన్ కూడా చేశాడు. ఆ తర్వాత వాడి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని నా దగ్గరకు వచ్చి నన్ను లేపడానికి ప్రయత్నిస్తే నేను అస్సలు లేవటం లేదు. కనీసం నాలో ఎటువంటి చలనం కూడా లేదు. వాడికి ఎంత అనుమానం వచ్చింది అంటే నేను అసలు బ్రతికే ఉన్నానా లేదా పోయానా అన్న ఉద్దేశంతో మెల్లగా నా ముక్కు దగ్గర వాడు వేలు పెట్టాడు. అమ్మయ్యా, ఊపిరి తీసుకుంటున్నాడు అని మళ్ళీ నన్ను లేపడానికి ప్రయత్నిస్తే నా ఒళ్ళంతా ఒక్కటే వేడి. ఎంత వేడి అంటే నిప్పులు కుంపటిలా నా ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. వెంటనే లోపలికి వెళ్ళాడు. బాగా చల్లగా ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి
నా ముఖం పైన గట్టిగా కొట్టేసరికి అప్పుడు నాకు మెలకు వచ్చింది. వెంటనే లేచి కూర్చున్నాను. కానీ అదోలా మారిపోయారు. ఎంతో ముభావంగా ఉన్నారు. కనీసం వాడిని పలకరించను కూడా పలకరించలేదు. రేయ్, మనం అక్కడికి వెళ్ళాలి, వేగంగా రా అనేసరికి లేదు నేను రాను అన్నట్టుగా తల ఊపాను నేను. ఏంట్రా ఇలా మాట్లాడుతావు? ఇప్పటికే ఒళ్ళంతా ఎలా కాలిపోతుందో చూసావా? దేనివల్ల జరుగుతుందో నాకు అర్థమైంది. రా వెళ్దామని మన్నీ పిలిచాడు. లేదు నేను రాను అని ఈసారి గట్టిగా చెప్పాను. రేయ్, మర్యాదగా రా అని వెంటనే నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. అంతే. ఒక్కసారిగా వాడి వైపు చాలా కోపంగా చూసి నేనేదో చేస్తాను అన్న భయంతో వాడు చేతిని విడిచిపెట్టే లోపే ఏదో ఆడపిల్ల ఏడుస్తున్నట్టుగా అరవటం మొదలుపెట్టారు. రానని చెప్తున్నాను కదా, ఎందుకంత ఇబ్బంది పెడుతున్నావో అని ఒక అమ్మాయిలా మాట్లాడాను నేను. ఇక వాడు భయపడిపోయాడు. కానీ అప్పుడు భయపడి కూడా ప్రయోజనం లేదు. వాడికి ఏదో అర్థమైంది. బయటికెళ్ళొద్దాము రా అని వెంటనే నా చెయ్యి పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చేశాడు. అప్పటికే వాడు ఓబర్లో ఒక ఆటో అయితే బుక్ చేసి నేరుగా ఆ మసీదు ఉన్నటువంటి ఏరియాకు తీసుకువెళ్ళాడు. ఇంకా ఆటోలో కూడా చాలా సైలెంట్గా ఒక అమ్మాయిలో ఒక మూలకైతే కూర్చున్నాడు. ఏం మాట్లాడలేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. ఇక ఆ మసీద్ దగ్గరికి చేరుకునేసరికి ఆటో నుండి దిగడానికి చాలా ఇబ్బంది పెట్టారు. అస్సలు రానంటే రాను అని ఆటో యొక్క రాడ్స్ పట్టుకొని వేలాడుతూ ఉంటే వాడే బలవంతంగా నన్నైతే లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ తరువాత లోపల ఉన్నటువంటి బాబా దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి అతని ముందు నన్ను కూర్చోబెట్టి, సార్, తిను మా ఫ్రెండ్, ఈ మధ్యనే మాతో పాటు డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ళుగా వీడిలా ఇబ్బంది పడుతున్నాడు. ఎవరో చనిపోయినటువంటి అమ్మాయి తరొక ఆత్మ కనిపిస్తుంది సార్. నిన్న కూడా చాలా వింతగా బిహేవ్ చేశాడు. ఈరోజు విపరీతమైన జ్వరం. వాడు ప్రవర్తన కూడా మామూలుగా లేదు అనేసరికి ఓహో, ఇది గాలి ప్రభావం అని వెంటనే అతను చేతిలోని ఒక మంచినీళ్ళ బాటిల్ అయితే తీసుకొచ్చి నాకు ఎదురుగా కూర్చున్నాడు. ఆ మంచినీళ్ళను ఒక్కసారిగా నా ముఖం పైన చల్లేసరికి గట్టిగా ఏడవటం మొదలు పెట్టాను. ఎలా ఏడుస్తున్నాను అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నన్నే చూస్తున్నారు. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. నా ఫ్రెండ్ అయితే నా పక్కనే నిల్చున్నాడు. చెప్పు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగేసరికి వెంటనే ఆ అమ్మాయి తన గురించి అంతా ఏదో మనిషి మాట్లాడుతున్నట్టుగా చెప్పడం మొదలుపెట్టింది. ఎంత వేగంగా మాట్లాడుతుంది అంటే అది ఆడుతున్న మాటల్లో సగం పూర్తిగా అర్థం కావటం లేదు. కానీ నేనైతే చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నాను. అది ఏం చెప్పింది అంటే తన పేరు సంధ్య అంట. తనది కూడా వైజాగ్ దగ్గరలో వేరొక విలేజ్. తను ఇంజనీరింగ్ చదువుతూ ఉంది. చదువుతున్న టైంలోనే కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్తో లవ్లో పడింది. తను అలాగే ఈ అమ్మాయి చాలా వరకు బాగా తిరిగారు. ఎలా అంటే పెళ్లి చేసుకుంటారు అన్నంతలా. కానీ ఒక్కసారిగా అతను మోసం చేశాడు. తనకు తెలియకుండా కొద్ది రోజుల పాటు లీవ్ పెట్టాడు. మ్యాటర్ ఏంటో అనుకుంది. కానీ తరువాత తెలిసింది అతను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు అని. అది పూర్తిగా మనస్తాపానికి గురైపోయింది. తనని అడిగితే ఇంక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పాడు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఫోన్ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టాడు. ఆ తర్వాత మరింత ఇబ్బంది పెడుతుంది అని పూర్తిగా కాలేజీని విడిచిపెట్టి వేరే కాలేజ్కి అయితే వెళ్ళిపోయాడు. తన గురించి పూర్తి వివరాలు కూడా తెలియవు. ఇంతకు ముందు ఉన్నటువంటి అడ్రస్లో కూడా లేడు. ఇక ఆ బాధను భరించలేకపోయింది. ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నా సరే వినకుండా ఒకనాటి అర్ధరాత్రి వేళ కిరోసిన్ పోసుకుని ఈ విధమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడింది. మరి ఈ అబ్బాయిని ఎందుకు పట్టుకున్నావు అనేసరికి ఆ రోజు నన్ను హాస్పిటల్లో పెట్టేటప్పుడు ఈ అబ్బాయి నన్ను గమనించాడు. తను నన్ను చూస్తూ ఉంటే తనకెందుకో నా బాధ చెప్పుకోవాలి అనిపించింది. అప్పుడు చెప్పడానికి కుదరలేదు. నా గొంతంతా కూడా మండిపోయింది. ఇదిగోండి, ఎక్కడ మండిపోయింది, ఎక్కడ మండిపోయింది అని ఒళ్ళంతా కూడా చూపిస్తూ ఇవన్నీ కూడా బొబ్బలే, అసలు ఏం చెయ్యలేకపోతున్నారు అని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. అంటే నీకున్న కష్టాన్ని చెప్పుకోవటానికి వీడి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చావా అనేసరికి అవును, నా బాధ తనతో చెప్పుకోవాలి అనిపించింది. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు తనతో పాటు ఉంటున్నారు. ఇంకా తనకి నా బాధ చెప్పుకుంటే నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది అనేసరికి నువ్వేమీ చెప్పొద్దులే,
మేం చెప్తాము, మర్యాదగా అబ్బాయిని విడిచిపెట్టి వెళ్ళిపో అనేసరికి అది నిజంగానే చాలా మంచి ఆత్మ, ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించలేదు. ఆ మాట అతను ఎప్పుడైతే అన్నాడో గట్టిగా ఏడుస్తూ వెళ్ళిపోతాను అని ఒక్కసారిగా అతని శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా ఫ్రెండ్ అయితే నన్ను చూసి షాక్ అయిపోయాడు. అసలు ఒక ఆత్మ నన్ను ఆవహించడం, ఆ విధంగా మాట్లాడటం వాడు కల్లారా చూశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను. సాధారణంగా మాట్లాడడం మొదలు పెట్టాను. నా ఫ్రెండ్ని అడిగాను, ఏమైందిరా నాకు, అసలు నాకు ఏం జరుగుతుంది అని అడిగేసరికి, రే నువ్వు చెప్పినట్టుగానే నిజంగానే ఆ చనిపోయినటువంటి అమ్మాయి తాలూకు ఆత్మ నిన్ను పట్టుకుందిరా, ఇప్పుడే దాంతో బాబా కూడా మాట్లాడారు అని జరిగిందంతా కూడా చెప్పేసరికి, నిజంగానే పట్టుకుంటే అంత తేలిగ్గా ఎలా విడిచిపెట్టేసింది అని అడిగారు. అలా అని కాదు బాబు, కొన్నిసార్లు అవి నిజంగానే ఏదో చెప్పాలని వస్తాయి, ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ అవి శరీరంలో ఉంటున్న కొద్దీ వాటి యొక్క ప్రవృత్తి పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్పు, ఒక ఆత్మను శరీరంలో ఉంచుకోగలుగుతావా? అది ఎప్పటికీ తప్పే. కానీ అది నిజంగానే ఒక అమాయకురాలి ఆత్మ, ఏదో నీ మీద వాలింది, అలాగే ఏదో చెప్పుకొని వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. చనిపోయినటువంటి మనుషుల యొక్క ఆత్మలు కుటుంబీకుల మీదకి లేదా మీలాంటి వాళ్ళ మీదకి ఇలా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. హాస్పిటల్లో పనిచేస్తున్నాను అని చెప్పావు, ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అనగా, అబ్బే లేదండి, ఇదే నాకు ఫస్ట్ టైం జరిగింది అనగా, హాస్పిటల్లో ఉన్నటువంటి చాలామందికి ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వైతే ఉండు, దేన్ని పెద్దగా పట్టించుకోకు. అన్నింటినీ మనసుకు తీసుకుంటే ఇలానే అవి నీ మీద ప్రభావాన్ని చూపుతాయి. మనసు ఎప్పుడైతే బలహీనపడుతుందో వాటికి నువ్వు లోకువైపోతావు అని చెప్పి ఒక తాబీజిచ్చి ఒక్క 350 రూపాయలు తీసుకుని నన్ను అక్కడి నుండి పంపించేయడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తరువాత కొద్ది రోజుల పాటు నా మనసులో భయం అలానే ఉండిపోయింది. ఆ తరువాత నెమ్మదిగా దాని నుండి కోలుకునే హాస్పిటల్లో హాయిగా పని చేసుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు హాస్పిటల్లో ఒంటరిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్టు, ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి అదంతా కూడా నాకు అలవాటైపోయింది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడింది.